హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను ఎలాంటి మార్నింగ్ జ్యూస్ అయితే తీసుకోలేదండి. లేవడం కొంచెం లేట్గా అయితే లేచానమాట. సో డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందు రోజు నైటే మనకి అన్ని పప్పులు కలిసిన ప్యాకెట్ అయితే బయట షాప్లలో డీమార్ట్లలో అవైలబుల్గా ఉంటుంది కదండి. సో అదైతే నేను తీసుకొచ్చాను అనమాట మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఈరోజు దాంతో దోశ ట్రై చేద్దామని చెప్పేసి నేను ముందు రోజు 1 గ్లాస్ వచ్చేసి ఇలా అన్ని పప్పులు ఉన్నది అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకొని ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో ఇది తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుందండి. ఇలా ఎప్పుడు తినే మినపప్పు రైస్ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా అన్ని పప్పులతో కలిపి మనం దోశ వేసుకొని తింటే మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్యాకెట్లోనండి మనకి మినపప్పు అనేది పొట్టుతో ఉంటుందన్నమాట. సో మనం నానబెట్టుకున్నప్పుడు ఆ పొట్టంతా కూడా మనం కడిగేటప్పుడు వస్తుంది కదా. సో అది మొత్తం కూడా నేను కడగకుండా సో కొంచెం అయితే పడేసాను. బట్ మిగతా కొంచెం అయితే నేను దాంట్లోనే ఉంచానన్నమాట. దాంతోనే ఉంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అయితే నేను చీరాల్లో ఆవిరి కుడుమని చెప్పేసి ఒకసారి బయట తిన్నానండి. అయితే అది మనకి పొట్టు మినపప్పుతోనే డైరెక్ట్ వాళ్ళు పిండి ప్రిపేర్ చేసేసి ఇడ్లీ అయితే వేశారనమాట, ఆవిరి కుడుములాగా. సో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా అందుకే ఈరోజు కూడా నేను 50% తీసానండి, 50% అయితే ఉంచానమాట. పొట్టుతోనే అలానే ఉంచి అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లోకి నేను 2 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం, కొంచెం జీలకర్ర వేసి అయితే నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇవైతే ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో పిండి చూసారు కదా, చాలా బాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, వాటర్ పోసుకొని. ఇంక ఇక్కడైతే నేను చాలా తక్కువ అమౌంట్ అయితే చేశానండి. ఇలాంటివి ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకూడదు అనమాట. జస్ట్ 1 డే పర్పస్ ఆర్ 2 డేస్ పర్పస్ అనమాట. అంతకు మించి ఇంకెక్కువ రోజులు అయితే దీన్ని స్టోర్ చేయొద్దు బ్యాటర్ని. అందుకే నేను జస్ట్ మాకు ఇది 1 డే మాత్రమే వచ్చిందండి మార్నింగ్కి. ఇంక ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా పెసరట్టు వేసినప్పుడు కొన్ని పెసర్లు అయితే పక్కకు తీసానండి. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చక్కగా నాకు మొలకలు వచ్చాయన్నమాట. ఇంకా వీటిని ఎటు కాకుండా కొన్నే ఉన్నాయని చెప్పేసి ఈ పిండిలో కలిపేశానమాట. అయితే వీటిని సపరేట్గా అయితే నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇంకా దాంట్లో మిక్స్ చేయలేదు నేను, జస్ట్ అది సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. నేను అలాగే దీన్ని కూడా సపరేట్గా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మంచిగా స్ప్రౌట్స్ కూడా తింటున్నాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇంకా దీన్ని కూడా ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం దాంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. సో సాల్ట్ అనేది మనకి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం తక్కువ అయితే అవుతుందన్నమాట. ఎక్స్ట్రా బ్యాటర్ అయితే యాడ్ చేస్తున్నాం కదా. సో చూసి మళ్ళీ ఒకసారి అయితే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మంచిగా ఇలా అన్ని పప్పులు కలిసి ఇలా డిఫరెంట్గా అయితే ఈరోజు నేను ట్రై చేశానండి దోశ. చాలా అంటే చాలా ఎమ్మిగా వచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి వెరైటీగా ఉంది, దోశ బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పేసి అయితే అన్నారు. ఎందుకో తెలియదండి, దీంట్లో నేను ఎలాంటి స్వీట్ అయితే యాడ్ చేయలేదు, కానీ నాకు లైట్ స్వీట్నెస్ అయితే వచ్చిందనమాట ఈ దోశ. సో బాగా నచ్చింది, తినేటప్పుడు కూడా మంచిగా అయితే అనిపించింది నాకు. ఇంకా పక్కనే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కామన్గా దాంట్లో వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, జీరా అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. చాలామంది ఇళ్ళల్లో మాత్రం ఈ పల్లి చట్నీ లవర్స్ అయితే ఉంటారండి. సో మనకి దోశలలో కానీ ఇడ్లీలలో కానీ చట్నీ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఉంటారు కదా. సో ఆ ఇళ్ళల్లో ఏంటంటే డైలీ పల్లి చట్నీ చేయాల్సి వస్తుందండి. సో డైలీ చేయాలన్నా కానీ అసలు చాలా విసుగొస్తుంది అనమాట నాకైతే. బట్ ఏంటంటే ఇంకా 2 డేస్కి ఒకసారి అయితే చేస్తానండి నేను, రెగ్యులర్గా అయితే చేయను అనమాట. ఒక్కొక్కసారి టైం లేకపోతే మాత్రం జస్ట్ కారపొడో, షుగరో ఏదో ఒకటైతే వేసేసుకుంటాను. ఈ చట్నీ ప్రిపేర్ చేయాలంటే కూడా కొంచెం ఓపిక అయితే ఉండాలండి, డైలీ ప్రిపేర్ చేస్తూ అయితే ఉండాలి కదా. బట్ నాకైతే మా ఇంట్లో మా వారు కానీ నేను కానీ కొంచెం తక్కువగా అయితే తింటామన్నమాట. మాకు అడిషనల్గా అల్లం చట్నీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా పెట్టేసుకొని దీన్ని కూడా పక్కనైతే పెట్టుకున్నాను. అయితే నేను ఇంక ఎర్లీ మార్నింగే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి, కర్రీస్తో సహా. అయితే ఈరోజు చట్నీ కోసం అయితే
ఈరోజు వంకాయ అండ్ టమాటా చట్నీ అయితే చేయబోతున్నాను. ఇందాక మనం పల్లీలు వేపుకున్న బాండీ ఉంది కదా, సో దాంట్లోనే ఇంకా డైరెక్ట్గా చట్నీకి కూడా వేస్తే అవి మగ్గుతూ ఉంటాయి టిఫిన్ వేసే లోపు అని చెప్పేసి ఇక్కడ నేను టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక 5 to 6 టమాటాస్ అయితే తీసుకున్నానండి. చాలా ఎర్రగా ఉన్నాయన్నమాట. నాకు టమాటా పచ్చడి అంటే చాలా పిచ్చండి. టమాటా కానీ, టమాటా కర్రీ కానీ, పచ్చడి కానీ చాలా అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత కూడా నేను ఇలాంటి పచ్చడి అయితే చేయబోతున్నాను. సో టమాటాస్ అండ్ అలాగే వంకాయ, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో మేము కొంచెం స్పైసీ తక్కువగానే తింటామండి. నేను వేసే పచ్చిమిర్చి అంత కారం అయితే ఉండవన్నమాట. ఇంకా పోపు పెట్టిన బాండీలోనే అయితే ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని వీటిని మూత పెట్టుకొని మగ్గించుకుంటాను. సో మనకి టిఫిన్ అయిపోయేలోపు ఒక పక్క ఇవి కూడా అయిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే ఈజీగా చట్నీ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఈరోజు పప్పు టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే 2 గ్లాసెస్ పప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా వాటిని శుభ్రంగా అయితే కడుక్కున్నాను. ఒక 2 to 3 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. దీంట్లోకి 2 టమాటాస్ అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఇలా పచ్చడి, పప్పు ఇలా కాంబినేషన్స్ చేసుకున్నప్పుడు చాలా బాగా తినాలనిపిస్తుందండి. నేను చేసేటప్పుడే అయితే మంచిగా ఈరోజు లంచ్ అయితే హ్యాపీగా అయితే కంప్లీట్ అవుతుందని అయితే అనుకుంటున్నానమాట. ఒక్కొక్కసారి మనకు అలాంటి ఫీలింగ్ రాదనమాట. ఒక్కొక్కసారి ఇలా చట్నీస్ కానీ, పప్పు చారులు కానీ, పప్పు టమాటా ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళకి ఫేవరెట్ కర్రీస్ ఉంటాయి కదా, సో అలా చేసుకున్నప్పుడు ఎక్కువగా తినాలని అయితే అనిపిస్తుంది కదా. సో నేను ఈరోజు ఇది ప్రిపరేషన్ అంతా చేస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే టమాటాస్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం చింతపండు, కారం అయితే వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను. టిఫిన్ అయితే టైం ఉందండి, ఎందుకంటే మా వారు ఇంకా లేవలేదన్నమాట. సో అందుకే పప్పు మనకి ఒక 5 విజిల్స్ వస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంకా పప్పు కూడా పెట్టేశాను. ఒక పక్కన పచ్చడికి మంచిగా ముక్కలు అయితే మగ్గిపోతున్నాయి. ఈలోపు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సో 10 to 15 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకున్నానండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టలేదన్నమాట. సో ఒక 70% మగ్గిన తర్వాత దాంట్లోకి నేను వెల్లుల్లిపాయలు కూడా అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలదిప్పేసుకుంటున్నాను. ఆలోపే మనకి పప్పు కూడా రెడీ అయిపోయిందండి చక్కగా. సో వెంటనే నాకు చట్నీ అండ్ కర్రీ అయితే 2 అయితే అయిపోబోతున్నాయి. ఇంకా మనం పప్పుని ఒకసారి మెతిపేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే పప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో అయితే మెత్తగా అయితే మెతిపేసుకుంటున్నాను. పప్పు టమాటా కర్రీ కూడా అండి కొంతమంది లూజ్గా ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఇష్టపడతారనమాట. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే వాళ్ళు చాలా గట్టిగా చేసేవాళ్ళు, వాళ్ళు అలానే తింటారనమాట. గట్టిగా అంటే కొంచెం బాగా దగ్గరికి అయిపోతుంది. బట్ నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే అయితే నాకు చాలా ఇష్టం అండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పప్పు తాలింపు పెట్టుకుందామని చెప్పేసి నేను బాండీని అయితే అటు షిఫ్ట్ చేశాను. తాలింపు అయితే ఇక్కడ వేస్తున్నాను. నాకు కెమెరా అక్కడ పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుందండి, ట్రైపాడ్ అటు సైడ్ పెట్టుకోవడం. అందుకే మ్యాక్సిమం ఈ స్టవ్ మీద పెట్టి చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇంకా పోపులోకి వచ్చేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఒకసారి ఇలా కలిపేసుకుంటూ ఉండాలి ఒక 1 మినిట్ పాటు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్కి మొత్తం పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు టమాటాని కూడా మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇంకా పప్పు కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు మొత్తం పప్పుకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకుంటే దీన్ని ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉంటే ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే అనమాట. ఫైనల్గా నేను ఇక్కడ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ నాకు అంతా కూడా మంచిగా సరిపోయిందండి. పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే మా వారు కొంచెం లేట్గా లేవడం అయింది అండ్ అలాగే తనకి ఆఫీస్ ఉందన్నమాట. అందుకే నేను ఫాస్ట్గా మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలండి, సగం పని అయిపోతుంది అసలుకి వంట పని లేకుండా. అందుకే పొద్దున్నే చేసేసాను అనమాట ఈరోజు. అయితే ఇంకొక చట్నీ ఒక్కటే అయితే మిక్సీ వేయాలి, అదైతే వేయలేదు.
ఇంక ఇక్కడైతే దోశ అయితే ఫస్ట్ నాకు విరిగిపోయిందండి, అదైతే చూపించలేదు. తర్వాత ఇంకొక దోశ అయితే వేసుకొని దాంట్లోకి లైట్గా ఇలా ఆనియన్స్ క్యారెట్స్తో అయితే ఇంక కొంచెం హెల్తీగా అయితే ఈ దోశను అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇవి ఒక 2 దోశలు తింటే చాలండి, మార్నింగ్ హెవీ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. దోశ అయితే ఒకటే సైడ్ అయితే కాలనిస్తాం కదా, సో రెండో వైపుకి అయితే మనకి తిప్పడానికైతే రాదు, ఎందుకంటే అదంతా కూడా క్యారెట్ ఆనియన్ అనేది అతుక్కుపోతుంది కాబట్టి. సో ఇంకా ఒక్క సైడే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశ అయితే రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ కూడా అండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నైట్ అంతా పులువనిచ్చిన అంటే పులుస్తుంది కదా, సో ఆ దోశ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దోశ అయితే చాలా అంటే చాలా ఎమ్మిగా ఉందండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను కొంచెం పనుండి అయితే బయటకు వెళ్ళేసి వచ్చానండి, కానీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో చట్నీ అనేది ఇంకా నేను దాంట్లో ఏమీ వేయలేదండి, సాల్ట్ అండ్ అలాగే జీలకర్ర అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీ అండ్ అలాగే రైస్ కూడా నేను మార్నింగే చేసేసానని చెప్పాను కదా. ఇంకా ఈరోజు లంచ్ ప్లేట్ అయితే నేను బయట నుంచి వచ్చిన తర్వాత లంచ్ ప్లేట్ రెడీ అయితే చేసుకుంటున్నాను. చక్కగా పచ్చడి పెట్టుకున్నాను అండ్ అలాగే పప్పు అయితే పెట్టుకున్నానండి. ఇంకా దీంట్లోకి అయితే నేను మెయిన్గా ఇష్టపడేది ఆమ్లెట్ అండి, అది కూడా హాఫ్ బాయిల్ అనమాట. ఎలాంటి ఆయిల్ లేకుండా జస్ట్ మనం ఆయిల్ వేసేసుకొని కోడిగుడ్డు పగలగొట్టుకుంటాం, దాని మీద ఉప్పు కారం వేసుకుంటాం కదా, అలా చేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట. సలాడ్ కింద అయితే హాఫ్ క్యారెట్ అయితే పెట్టుకున్నానండి, అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకొని నా లంచ్ అయితే హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈవినింగ్ వచ్చేసి నేను స్మూతీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ ఇవన్నీ అయితే మిల్క్లో అయితే సోక్ చేసుకున్నాను. అవి ఏంటి అని అంటే నేను బాదము, వాల్నట్, అంజీర్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవన్నీ కూడా నేను మిల్క్లో అయితే యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక 2 మెంబర్స్ అందమే అయితే నేను తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అనేది. ఇంట్లో మస్క్ మిలన్ ఉందన్నమాట, సో మస్క్ మిలన్ స్మూతీ చేద్దామని చెప్పేసి ఇవన్నీ అయితే నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. సో నాకు ఈవినింగ్ టైంకి మంచిగా అయితే పాలలో అవి బాగా నానాయి అనమాట. ఇక్కడ ఇంకా మస్క్ మిలన్ అయితే చక్కగా పీల్ అయితే చేసేసుకుంటున్నానండి. సో కొంచెం హార్డ్గా అయితే ఉందన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసుకొని ఇంకా ఇది మొత్తం కూడా పీల్ చేసేసుకుంటున్నాను. ఇంకా దాన్ని మొత్తం పీల్ చేసుకున్న తర్వాత దాని లోపల సీడ్స్ కూడా తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో మస్క్ మిలన్ కూడా మన సమ్మర్లో ఇలాంటి డ్రింక్ తీసుకుంటే చాలా మంచిది అండి, మంచిగా హైడ్రేట్గా ఉంటాము. దీంట్లో కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మనం ఎలాంటి షుగర్స్ కూడా దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందాక మనం నానబెట్టుకున్న దాంట్లో అంజీర్, కిస్మిస్ కూడా యాడ్ చేశానండి, మర్చిపోయాను. సో ఇంకా వాటి వల్లే మనకి న్యాచురల్ స్వీట్నెస్ అయితే వస్తుంది అండ్ మస్క్ మిలన్ కూడా మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఎలాంటి షుగర్స్ కానీ బెల్లం పౌడర్స్ కానీ ఇలా ఏమీ యాడ్ చేసుకొని అవసరం లేదనమాట. ఇంకా వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. సో మిడిల్లోది పెట్టకుండా డైరెక్ట్గా అయితే మిక్సీ చేయబోతున్నాను అనమాట. సో ఇది నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూపించాను కదా, మిడిల్లో మనకి పెట్టడానికి ఉంటుంది. దాంట్లో మనం పీసెస్ వేస్తే దాని నుంచి జ్యూస్ అనేది బయటకైతే వస్తుంది అనమాట. నాకు ఎందుకు అదంతా కంఫర్టబుల్గా అయితే అనిపించట్లేదు, అందుకే ఇంకా ఇలా అది తీసేసి అయితే నేను జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో పీసెస్ కింద పడిపోతున్నాయి. సో ఫస్ట్ అయితే మనం సోక్ చేసి పెట్టుకున్న అవన్నీ కూడా వేసేసుకొని దాంట్లోకి ఇంకా మస్క్ మిలన్ పీసెస్ కూడా అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. వాటర్ అనేవి చూద్దాం, ఒకవేళ మనకి అడిషనల్గా అవసరం అయితే యాడ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ నేను గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి. సో నాకు ఇది జస్ట్ 2 మెంబర్స్కే కాబట్టి నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇందులో ఇంకా అడిషనల్గా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎలాగూ మిల్క్లోనే కదా సోక్ చేసింది, అందుకే అయితే ఏం యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడికైతే నాకు మా వారికి అయితే మంచిగా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. సో చాలా చిక్కగా అయితే వచ్చిందండి అండ్ చాలా ఎమ్మిగా కూడా ఉందన్నమాట. సో ఇలా మా ఈవినింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. 2 మెంబర్స్ కన్నా ఎక్కువ క్వాంటిటీ అయితే అయ్యిందండి. ఇంకా అదైతే నేను పక్కన ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు తాగొచ్చులే అని చెప్పేసి. అయితే ఇంకా పైన గార్నిష్గా అయితే నేను బాదం కొంచెం తురుముకొని అయితే వేసుకున్నాను అండ్ అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ కూడా లైట్గా పైన ఇలా వేసేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మనకి మస్క్ మిలన్ 2 పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నానండి, చిన్న చిన్నగా అయితే కట్ చేసి దీని లోపల వేద్దాంలే అని చెప్పేసి ఇలా దాంట్లో ఒక స్పూన్ దీంట్లో ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను 2 గ్లాసెస్లో కూడా. సో తాగుతున్నప్పుడు మనకు ఆ పీసెస్ కూడా తగులుతూ ఉంటే ఇలా నట్స్ ఈ బాదం తురుము తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట.
తాగేటప్పుడు కూడా మంచిగా తాగాలని అయితే అనిపిస్తుంది. ఇంకా ఇలా మా ఈవినింగ్ ఈ స్మూతీ అయితే చేసుకున్నామండి. ఇది మార్నింగ్ కూడా చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో అయితే తాగొచ్చనమాట. ఇలా తీసుకోవడం వల్ల అయితే మన హెల్త్‌కి కావాల్సిన మంచిగా ఫైబర్ కానీ, ఐరన్ కానీ, విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి మంచిగా అయితే వస్తాయి. చాలా హైడ్రేట్‌గా ఉంటామన్నమాట. సమ్మర్‌లో ఇలాంటి స్మూతీస్ ఆర్ జ్యూసెస్ తాగడం వల్ల కూడా మనం మంచిగా అయితే హైడ్రేట్‌గా ఉంటాము. ఇంకా నేను నైట్‌దైతే ఏం పెట్టలేదండి. ఎందుకంటే మార్నింగ్ పచ్చడి అండ్ పప్పు ఉంది కాబట్టి సో దాంతోనే మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈవినింగ్ వరకు. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి.